హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం, మేం చేస్తేనేమో వ్యభిచారం. విన్నారండి ఈ మాట ఎక్కడన్నా? వాళ్ళు చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారం. ఏంటండి ఈ దారుణం ఇది? ఎవరికైనా ఒకటే రూల్ కదా. అదేనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దరిద్రంగా తయారైన ఇసుక గురించి, ఇసుక పంపిణీ గురించి నిజమండి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో వ్యభిచారం అంట. అదే ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడున్న సీఎం గారు చేస్తేనేమో అదేమో సంసారం అంట. అదేం లెక్క? కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నారా ఈ మాటలంటే కనుక ఖచ్చితంగా నేను వీడియోలోకి వెళ్ళే ముందు నాకు మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో నాకు మోటివేషన్గా ఉండటం కాదు, ఎక్కువ మందికి షేర్ అవుతుంది, చాలామందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద నిజంగా నేను చెప్పిన సామెత మీద వీడియో ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చదవడం కాదండి, నాతో పాటు నలుగురు చదివే అవకాశాన్ని ఇవ్వండి. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వాటికి తావు లేకుండా వీడియోలు అయితే మీ ముందుకు వస్తుంటాయి. మర్చిపోద్దు, కుదిరితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఏదైతే అంటే మనం చేస్తేనేమో సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్న రీతిలో ఈ ప్రభుత్వం అయితే కనుక, ప్రభుత్వం తీరుతెన్నులు అయితే కనుక ఉన్నాయండి. ఏదైతే ఇసుక మీద ఎంత రాద్ధాంతం చేశారో, ఒక గవర్నమెంట్ని కూలిపోయేంతగా రాద్ధాంతం చేశారు ఇంతకు ముందు ఇదే అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇసుక ఏదైతే ఆ పంపిణీ కార్యక్రమం ఉందో అదంతా మొత్తం రసాబసా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకను మొత్తం లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం నాశనం చేసేశాడు. ఇలాగే మాట్లాడారు కదండి. అసలు ఆ మొత్తం ఇసుక వల్లే ఆంధ్రప్రదేశ్ మొత్తం అస్తవ్యస్తమైపోయింది అన్నట్టుగానే కదా మాట్లాడారు. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? ఇసుక పంపిణీ ఏదైతే ఉందో దాన్ని కాంట్రాక్టర్కి ఇచ్చి దాన్ని అమ్మించడం, దాని మీద అజమాయిషీ ప్రభుత్వం ఉండేటట్టుగా. కానీ అప్పట్లో ఏం జరిగింది? భారీ ఎత్తుగా ఇసుక రేటు పెరిగిపోయింది. అసలు కట్టడాలేదు, నిర్మాణ రంగం కుదేలైపోయింది. నిర్మాణ రంగం కుదేలైపోతుందో రాష్ట్రం మొత్తం స్తంభించిపోయింది. ఇలా పెద్ద పెద్ద పదాలు వాడేశారు కదండి. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇసుక రాగానే ఎలా అయితే స్టాక్ యార్డుల్లో స్టాక్ ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని కూడా ఉచితం అని పేరు చెప్పి మొత్తం మనకు కావాల్సిన వాళ్ళకే, ఎమ్మెల్యేలు ఏంటి, మనకు కావాల్సిన నాయకులే ఏంటి దారాదత్తం చేసేసామాయే. మొత్తం ఇసుకంతా కూడాను పశువులన్నింటినీ ఒకేసారి వదిలితే ఎలా వెళ్తావు అలా ఇసుక మొత్తం లాగేశారు అంతే వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఇసుక దోపిడీ మనం మామూలుగా జరగల. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు అవసరమైతే పడితే గిన్నెతో సహా పట్టుకెళ్ళిపోయారు, మొత్తం గాడి చేస్తారు. ఇప్పుడు తగుదురమ్మా అంటూ అది అయిపోయింది. ఇప్పుడు ఇసుక పాలసీ ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు దాకా చేసిన పాలసీ ఏంటది? ఇప్పుడు ఇసుక పాలసీ వచ్చిందంట. ఇసుక పాలసీ వచ్చి రేటు చూస్తే అవసరమేమో ఉచితం. నేను ఆల్రెడీ చెప్పా, ఈ సోదంతా చెప్పడం నాకు ఇష్టం లేదు. వాస్తవంగా అయితే ఉచితం వాస్తవానికి అయితే కనుక. కానీ రేటు చూస్తేనేమో 10,000 చోట 20,000 చోట ఇసుక మాత్రం ఉచితం. లోడింగ్ ఖర్చులేనంటే ఇవి. అది అయిపోయింది, ఆ తంతు కాస్త అయిపోయింది. ఇప్పుడు కొత్త విధానం తీసుకొచ్చాం. నిన్నటి నుంచి కొత్త విధానం అమలవుతుంది. ఎలాగా? ఎవరైతే ఇసుక ఉన్నదో అయితే సముద్రంలో తీసుకోవచ్చు, ఇసుకని గోదావరిలో తీసుకోవచ్చు, పంట భూముల్లో కూడా వేసుకుంటే కనుక తీసుకోవచ్చు, గనుల్లో ఇలాగ ఎక్కడ దొరికితే ఇసుక అక్కడ తీసుకోవచ్చు అనే ఒక జీవోని అయితే కనుక తీసుకురావడం జరిగింది, అనే కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నెత్తి నోరు కొట్టుకుని మాట్లాడారు చాలామంది సోకాల్ పర్సన్స్. మరి ఇప్పుడు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది కూడా సవ్యంగా జరిగింది. నన్ను అడిగితే కనుక ఏదైతే ఒక రేట్ ఫిక్స్ చేశారో రాష్ట్రం మొత్తం అదే రేటుకి ఫిక్స్ అయ్యాడు. కొనుక్కున్నవాడికి తెలుసా రేటు, అమ్మేవాడికి తెలుసా రేటు. దాని మీద రూపాయి ఎక్కువ కూడా ఇవ్వలేదు ఎవడో కొనుక్కునేవాడు కూడా. కానీ ఇప్పుడు అలా కాదు. అసలు రేట్ ఏంటో తెలియదు, ఎవడెంత తీసుకున్నాడో తెలియదు, అసలు దేనికి ఎంత రేటో తెలియదు, ఎవడు ఇష్టసరంగా దోచేశాడు, మామూలుగా కాదు. కాబట్టి ఆ విధానం కరెక్ట్ కాదు, అనవసరంగా ఇసుక చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొత్త విధానం తీసుకొచ్చామన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బారులు తీరు నుంచి ఉన్నారు లైన్లో. మీరు చూసారా లేదా? కానీ క్యూ లైన్లో తోసుకుంటూ కొట్టుకుంటూ రకరకాలుగా ఇంకా ఎంతంత దూరాల లైన్లు ఉన్నాయంటే అంతంత దూరాల లైన్లు ఉన్నాయి. ఇప్పుడు అడగండి, వాళ్ళు చెప్తారు అసలు ఇసుక ఎప్పుడు బాగుందనేది, ఇసుక పంపిణీ విధానం ఎప్పుడు బాగుందనేది. కాబట్టి మనం చేస్తేనే మంచి, ఎదుటివాడు చేస్తే తప్పు అని అనుకోవడం చాలా తప్పు నన్ను అడిగితే కనుక. కాబట్టి ఏదైతే ఒక విధానం తీసుకున్నామో దాని మీద పూర్తిగా పూర్వపరాలు సమీక్షించి అసలు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో సమీక్షించి కదా మనం కొన్ని విధానాలు చేయాలి. ఇప్పుడు ఇంకా పంట పొలాల్లో కూడా తవ్వుకొచ్చని మీరు కొత్తగా తీసుకొచ్చారు కదా. కాబట్టి ఈ విధానం ఎంతవరకు సమంజసం?
కాబట్టి ఏదైతే భూగర్భం ఉందో మొత్తం భూగర్భం మొత్తం పర్యావరణానికి అనుకూలం కాకుండా పర్యావరణం మొత్తం నాశనం అయిపోద్ది కదా మనం తెచ్చిన దాన్ని బట్టి. అదే నేను చెప్పేది ఏంటంటే, కాబట్టి మనం చేస్తేనే రైటు, ఎదుటోడు చేస్తే రాంగు అని అనుకునే విధానం నుంచి బయటకు రావాలి ముందు రాజకీయ పార్టీలు. కాబట్టి ఈ ఇసుక మీద సరైన సమగ్రమైనటువంటి ఒక కార్యాచరణ అయితే ఇప్పటికీ లేదు అని నేను అడుగుతా. కాబట్టి ఎలా అంటే ప్రకృతి వినాశనమే జరుగుతుంది అలా అయితే కనుక ఏంటి. కాబట్టి రైతుకు డబ్బులు ఇస్తాం, కాబట్టి రైతు చేలో కూడా తవ్వుకోవచ్చు అంటే కనుక ఇంతకుముందు కూడా జరిగింది అదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మోతాదులో జరగబోతుంది. కాబట్టి దాని మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మరీ మంచిది. లేదంటే కనుక ప్రకృతి ప్రకోపం చూడాల్సి వస్తుంది. మనం చూసాం కదా ఆల్రెడీ వయనాడు ఏం జరిగిందో కేరళలో. కాబట్టి మొత్తం అతలాకుతలం తుడిచిపెట్టుకుపోయింది జనాలందరినీ కూడా. ఒక పొరాల వచ్చి మీద కప్పకుండా పోయింది అనమాట. అలాంటి పరిస్థితులు రావచ్చు. భూమిలో ఉన్న తవ్వుతున్నాం మనం, ప్రకృతి ప్రసాదించింది అది. సో అదండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం చేస్తే తప్పు, మనం చేస్తే రైటు, ఎదుటి చేస్తే తప్పు అనే భావం నుంచి బయటకు రావాలి ఎవరైనా సరే, ముఖ్యంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. థ్యాంక్ యూ. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో మీద కామెంట్ చేయండి, షేర్ చేయండి ఎక్కువగా. థ్యాంక్ యూ వెరీ మచ్.